ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలు బాగా మంచిగా వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నిన్న పోయం అయిపోయి చేసుకున్నాం. ఏ పోయం అయిపోయి చేసుకున్నాం? ఓకే, మన సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ మనకు చూడండి ఎలా ఉందో. ప్రతి లెసన్లోనూ ఇంతకుముందు ఫస్ట్ సెమిస్టర్ లాగానే ఉంది. మనకు ఒక ప్రోజ్ కానీ, పొయిట్రీ కానీ, ఒక ఫిక్షన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ప్రొనౌన్సియేషను, గ్రామరు, వొకాబులరీ, స్పెల్లింగ్, పంక్చువేషను, కాన్వర్జేషన్ ఇవన్నీ ఉంటాయి. రీడింగ్ ప్యాసేజ్, సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ ఓరియంటేషన్ సేమ్ అన్నట్టు అన్ని దాంట్లో కూడా. సో మనం ఫస్ట్ లెసన్లో ఈ విజిట్ ఆఫ్ చారిటీ అయిపో చేసాము. సెకండ్ లెసన్లో బెనారస్ అయిపో చేసాము. థర్డ్ లెసన్లో స్టేంజాస్ రిటర్న్ ఇన్ డిజెక్షన్ కూడా అయిపో చేసాము. నెక్స్ట్ వచ్చి షేక్స్పియర్ రిటోల్డ్ జూలియస్ సీజర్. ఇది కొద్దిగా గ్రామర్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పుకుందాం. దట్ వాజ్ మై ప్రాక్టీస్. ఎందుకంటే 3 లెసన్స్ చెప్పేసాం కాబట్టి ఇంకా గ్రామర్ స్టార్ట్ చేస్తాం. గ్రామర్లో ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. సో ప్రొనౌన్సియేషన్ మొత్తం 4 చాప్టర్లు అయిపో చేస్తాం. లాస్ట్ ఇయర్ మీకు ఐడియా ఉంది కదా ఎలా చెప్పారని. ప్రొనౌన్సియేషన్ అయిపోయిన తర్వాత గ్రామర్ 4 చాప్టర్లు అయిపోతుంది, వొకాబులరీ 4 చాప్టర్లు అయిపోతుంది, స్పెల్లింగ్ 4 చాప్టర్లు అయిపోతుంది, పంక్చువేషన్ 4 చాప్టర్లు అయిపోతుంది, కాన్వర్జేషన్ 4 చాప్టర్లు అయిపోతుంది. ఇంకా రీడింగ్ ప్యాసేజ్ ముందు మనం 4వ లెసన్ చెప్పుకుందాం, షేక్స్పియర్ చెప్పుకుందాము. తర్వాత మళ్ళీ ఇవి రీడింగ్ ప్యాసేజ్, రైటింగ్, సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ ఓరియంటేషన్ కంటిన్యూ చేసుకుందాం. దిస్ ఈస్ హౌ ఐ యూస్ టు టీచ్ యూ అండ్ ఐ హోప్ యూ రిమెంబర్ దట్ వన్. అండ్ టుడే విల్ టేక్ ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్లో సిలబస్ ఏమేమి ఉందో చూద్దాం. ఫస్ట్ లెసన్లో ప్లాజివ్స్ ఉన్నాయి. ప్లాజివ్స్ ఆల్రెడీ మనము ఇవన్నీ చెప్పుకున్నాం. వొవల్స్, కాన్సనెంట్స్ ఇవన్నీ చెప్పుకున్నాం ఫస్ట్ సెమిస్టర్లో. ఇది కంటిన్యూషన్. ఇప్పుడు కాన్సనెంట్స్లో ప్లాజివ్స్, ఫ్రికటివ్స్, అఫ్రికేట్స్, అప్రాక్సిమేట్స్ ఈ 4 మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ లెసన్లోనేమో ప్లాజివ్స్ ఉన్నాయి, సెకండ్ లెసన్లో ఫ్రికటివ్స్ ఉన్నాయి, థర్డ్ లెసన్లో అఫ్రికేట్స్ ఉన్నాయి, ఫోర్త్ లెసన్లో అప్రాక్సిమేట్స్ ఉన్నాయి. ఓకే, దీనికి నేను ఒక పీపీటీ కూడా తయారు చేశాను. ఆ పీపీటీ ఈరోజు మీకు పీపీటీలో మీకు లెసన్ మొత్తం చెప్తాను నేను. లెట్ us స్టార్ట్ నౌ. ఓకే, ఇది కొద్దిగా కంటిన్యూషన్ ఉందన్నట్టు. ఒకసారి మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంది కూడా ఒకసారి రివైండ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో సౌండ్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్. సో మనం ఏ భాషకైనా సరే, ఇంగ్లీషే కాదు ఏ భాషకైనా సరే, ఆ భాషకి మొట్టమొదటిది ఏమంటే సౌండ్. అక్షరాలు కాదు, ఏబిసిడీలో లేకపోతే ఆలు కాదు. సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. సౌండ్ లేకపోతే లాంగ్వేజ్ లేదు. ఎవరైతే మాట్లాడలేరో, మూగవాళ్ళు అంటాం కదా, వాళ్ళకి భాష లేనట్టేగా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ దట్ వీ రిక్వైర్ ఈజ్ సౌండ్. వితౌట్ సౌండ్ వీ కెనాట్ ఇమాజిన్ లాంగ్వేజ్. ఆ తర్వాత మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని భాషలు ఉంటాయి, కొన్ని భాషలకు స్క్రిప్టే లేదు, అంటే ఏబిసిడీ లేవు. కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, లంబాడా కానీ ఇటువంటి లాంగ్వేజెస్లో వాళ్ళు భాష మాట్లాడతారు కానీ రాయరు. ఎందుకంటే వాళ్ళకి స్క్రిప్ట్ అనేది లేదు. మీకు తెలుసో తెలీదో చాలా భాషలకి స్క్రిప్ట్ లేదు. లక్కీలీ మన తెలుగు భాషకు స్క్రిప్ట్ ఉంది, మనం రాయగలుగుతాము. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అన్నట్టు. మీకు తెలుసో తెలీదో ఇంగ్లీష్కి కూడా స్క్రిప్ట్ లేదు. ఇంగ్లీష్కి కూడా ఏబిసిడీ లేవు. ఇదేంటి సార్ ఇట్లా అంటారు, మనం అంతా ఇప్పుడు ఇంగ్లీష్లోనే కదా రాస్తున్నాము అని మీరు చెప్పచ్చు. కానీ ఒకప్పుడు
ఇంగ్లీష్కి స్క్రిప్ట్ లేనే లేదు. మరి ఇప్పుడున్నటువంటి ఏబిసిడీలు ఏంటివి సార్? అవి ఇంగ్లీషు కాదంటే కానే కాదు. అవి రోమన్. ఓకే, రోమన్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కాదు. మనం ఈవెన్ గ్రామర్ కూడా రోమన్ గ్రామర్ అన్నది. ఏబిసిడీలు అనేటివి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఏబిసిలు 26 లెటర్స్, దే డోంట్ బిలాంగ్ టు ఇంగ్లీష్, దే ఆర్ రోమన్. కాబట్టి చాలా భాషలకి మరి ఏబిసిడి లేకపోతే భాష కాదా అంటే భాష అవుతుంది. భాషకి ఇంపార్టెంట్ సౌండ్ మాత్రమే. అందుకే సౌండ్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్ అనినే ఒక స్టేట్మెంట్ అన్నట్టు. నెక్స్ట్ వన్, ఈ ప్రొనౌన్సియేషన్ నేర్చుకునే ముందు మనం అన్నిటికంటే ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఐపిఏ. చెప్పమ్మా, ఎనీ డౌట్స్? ఎవరో మాట్లాడుతున్నారు. ఐపిఏ అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్. ఇది కామన్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. అన్ని భాషలకు మనం ఈ ఆల్ఫాబెట్ని వాడుకోవచ్చు. ఈవెన్ తెలుగు కూడా వాడుకోవచ్చు, తమిళ్కి వాడుకోవచ్చు, కన్నడకు వాడుకోవచ్చు, ఇంగ్లీష్కి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. అవే ఫొనెటిక్ సింబల్స్ అనేది మీకు మనం ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నాం. ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ సింబల్స్ రిప్రజెంటింగ్ ఆల్ ద స్పీచ్ సౌండ్స్. మొత్తం ప్రపంచంలో ఎన్ని స్పీచ్ సౌండ్స్ ఉన్నాయో అన్ని సౌండ్స్కి సింబల్స్ ఉన్నాయి. ఓకే, అయితే అన్ని లాంగ్వేజెస్లో అన్ని సౌండ్స్ ఉండవు. అన్ని లాంగ్వేజెస్లో అన్ని సౌండ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంగ్లీష్లో ఎన్ని వొవల్ సౌండ్స్ ఉన్నాయి? వొవల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో? 5. అది వొవల్ సింబల్స్ అన్నట్టు. వొవల్ సౌండ్స్ ఏఈఐఓయు వొవల్స్ అని మీరు చిన్నప్పుడు నేర్చుకుంటారు. ఈ ఫస్ట్ సెమిస్టర్లో నేను చెప్పాను, అవి మాత్రమే కాదు, వొవల్ సౌండ్స్ అంటే ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను. మీకు గుర్తుందా? కెన్ ఎనీబడి రికాల్ హౌ మెనీ వొవల్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ట్వంటీ వొవల్ సౌండ్స్ ఉన్నాయి. 12 ప్యూర్ వొవల్స్, 8 డిప్టాంగ్స్. విన్నారా మీరు? ప్యూర్ వొవల్స్, డిప్టాంగ్స్, మోనోఫ్టాంగ్స్ అని కూడా అంటాం. మోనోఫ్టాంగ్స్ 12 ఉన్నాయి, డిప్టాంగ్స్ 2 ఉన్నాయి, 8 ఉన్నాయి. సో 12 + 8 20. మరి వొవల్స్ 20 ఉంటే కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ కాన్సనెంట్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 22. 24. Yes, right. 24 consonant sounds ఉన్నాయి. సో 20 vowel sounds, 24 consonant sounds. టోటల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో? 44 ఉన్నాయి. మరి తెలుగులో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి బాబు? ఆలు, ఆ, ఈ, ఊ. 56. ఎస్, 50. అయితే తెలుగు ప్రతి అక్షరానికి సేమ్ అదే సౌండే ఉంది. కాబట్టి 56 ఆల్ఫాబెట్ ఉన్నాయి, 56 సౌండ్స్ ఉన్నాయి. అంటే తెలుగులో ఇంగ్లీష్ కంటే ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఓన్లీ 44 సౌండ్సే ఉన్నాయి, తెలుగులో 56 సౌండ్స్ ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? అయితే ఓన్లీ 56 అయినా ప్రపంచంలో ఉండేదంటే కాదు. ప్రపంచంలో చాలా సౌండ్స్, సుమారు 150 సౌండ్స్ ఐడెంటిఫై చేశారు. మోర్ దెన్ 150 సౌండ్స్. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఒకసారి గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది మీకు. ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ దెర్ ఆర్ సో మెనీ సౌండ్స్. ఇప్పుడు ఆఫ్రికన్ లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి, ఆ సౌండ్స్ అసలు మనం పలకడానికి రానే. ఆఫ్రికా వరకు ఎందుకు, ఈవెన్ మన ఇండియాలో మలయాళంలో కొన్ని సౌండ్స్ ఉన్నాయి, ఆ సౌండ్స్ మనం పలకడానికి రానే రాదు. తమిళ్లో కొన్ని సౌండ్స్ ఉన్నాయి, మన తెలుగు వాళ్ళకి పలకడమే రాదు అవి. ఓకే, సాంస్క్రిట్ లో కొన్ని సౌండ్స్ ఉన్నాయి, అవి సాంస్క్రిట్ సౌండ్స్ తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కరెక్ట్గా పలుకుతారు. ఎందుకంటే మనం చాలా పదాలని సాంస్క్రిట్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి సాంస్క్రిట్ సౌండ్స్ అన్ని కూడా తెలుగు వాళ్ళు అయితే చాలా బ్రహ్మాండంగా పలుకుతారు. అదే తమిళ్ వాళ్ళు అయితే పలకనే పలక. ఎందుకంటే తమిళ్ వాళ్ళకి సౌండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఓన్లీ 35 ఏమో ఉన్నాయి ఇంకా సౌండ్స్ వాళ్ళకి. ఓకే, బట్
మనకు 56 సౌండ్స్ ఉన్నాయి, 56 సౌండ్స్ ఉన్నాయి. తమిళ్ వాళ్ళకి చాలా తక్కువ సౌండ్స్ ఉన్నాయి, మలయాళం వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగులో ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకు అన్నీ ఉన్నాయి. కాకపోతే తెలుగులో లేనటువంటి సౌండ్స్ కూడా మలయాళంలో ఉన్నాయి. కన్నడ తీసుకున్నామంటే కన్నడ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు తెలుగు, తెలుగు లెక్కనే ఉంటుంది, సౌండ్స్ సేమ్, ఆల్మోస్ట్ ఆల్ సేమ్. తెలుగులో ఏం సౌండ్స్ ఉన్నాయో కన్నడలో కూడా అదే సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ బెంగాలీ తీసుకున్నట్టే బెంగాలీలో కొన్ని సౌండ్స్ వాళ్ళు పలకనే పలకలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వా అనే సౌండ్ వాళ్ళు పలకనే పలకలేరు. ఓకే, వాళ్ళు వా అంటే బా అంటారు. ఓకే, వందే మాత్రం అంటే బందే మాత్రం అంటారు. ఓకే, ఏందమ్మా? హలో సంధ్య, వాట్ ఆర్ ద సౌండ్స్ యు ఆర్ మేకింగ్? ప్లీజ్ మ్యూట్. ఓకే, బెంగాలీస్ అయితే కొన్ని సౌండ్స్ పలకడమే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వా, వా అనే సౌండ్ మనం యాక్చువల్గా బెంగాల్ని ఏమంటారు తెలుసా? తెలుగు వాళ్ళు పూర్వకాలంలో వంగదేశం అనేవాళ్ళు, వంగదేశం అనేవాళ్ళు. ఓకే, వంగ అనేవాళ్ళు. కానీ వాళ్ళు వా అనేది పలకడమే రాదు, వాళ్ళు బంగా అంటారు, అందుకే బంగ్లాదేశ్ అంటారు. ఓకే, బెంగాల్ అంటారు. ఓకే, యాక్చువల్గా మనం వంగదేశం అనాలి. వంగదేశం ఏమైంది? బెంగాల్ అయింది. ఎందుకంటే వా వాళ్ళు పలకలేరు కాబట్టి వా ఎక్కడొచ్చినా సరే వాళ్ళు వెరీ స్మాల్ అంటే వెరీ స్మాల్ అంటారు, వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ అంటారు. వా అనేది దే కెన్ నెవర్ ప్రొనౌన్స్, వాళ్ళకి రానే రాదు వా సౌండ్. మీరు వా పలికినా వాళ్ళకి బా వినిపిస్తారు చెవులకి, వాళ్ళ చెవులకి బా అని వినిపిస్తుంది. ఎందుకంటే వా సౌండ్ దే హ్యావ్ నాట్ ప్రాక్టీస్, దే హ్యావ్ నాట్ ప్రాక్టీస్. మరి ఇంగ్లీష్లోకి వస్తే వా సౌండ్, రెండు రకాల వా సౌండ్స్ ఉన్నాయి. వా, వా, రెండు డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. వా, ఇట్లా సౌండ్స్ గురించి ఒక సపరేట్ సబ్జెక్టే ఉంది, దాన్ని ఫనిటిక్స్ అంటారు. ఏమంటారు? ఫనిటిక్స్ అంటాం. ఓకే, మీరు ఎంఏ ఇప్పుడు బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు, ఎంఏ ఫనిటిక్స్ కూడా చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ లింగ్విస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఉందండి, దాంట్లో ఫనిటిక్స్ వస్తుంది. ఎంఏ లింగ్విస్టిక్స్, లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రం. ఏదో ఇంగ్లీష్ గురించి కాదు చదువుకునే, మొత్తం ప్రపంచంలో భాషలు ఎన్ని ఉన్నాయి, ఆ భాషలు ఎలా డెవలప్ అయినాయి, ఆ భాషలో ఏ ఏ రకంగా సౌండ్స్ అనేవి ఎవాల్వ్ అయినాయి, భాష ఏ విధంగా పుట్టుకొని వచ్చింది, కొత్త పదాలు ఏ విధంగా పుట్టుకొని వస్తాయి, గ్రామర్ ఏ విధంగా పుట్టుకొని వస్తుంది, ఇదంతా కూడా చదువుతాడు. దాన్నే లింగ్విస్టిక్స్ అంటారు. ఆ లింగ్విస్టిక్స్ లో ఒక భాగమే ఫనిటిక్స్. ఫనిటిక్స్ అనేది ప్యూర్ సౌండ్స్ అంటారు. లింగ్విస్టిక్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఫనిటిక్స్ ఉంటుంది, తర్వాత గ్రామర్ గురించి సపరేట్ సబ్జెక్ట్ సింటాక్స్ అంటారు. గ్రామర్ గురించి చదివేటటువంటి దాన్ని సింటాక్స్ అంటారు. సింటాక్స్, ఫనిటిక్స్, స్ట్రక్చర్స్, ఇట్లా తర్వాత మార్ఫిమ్స్, మార్ఫాలజీ అంటారు, మార్ఫాలజీ, ఇవన్నీ కూడా లింగ్విస్టిక్స్ లో మనం చదివేటటువంటి సబ్జెక్ట్స్. సో లింగ్విస్టిక్ లో ఒక సబ్జెక్ట్ వచ్చి ఫనిటిక్స్. సో ఫనిటిక్స్ లో పూర్తిగా సౌండ్స్ గురించి మాత్రమే మనం తెలుసుకుంటాం. సో యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ ఈస్ కన్సర్న్, ఇప్పుడు మనం చదవబోయేది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో 20 ఓవల్స్ ఉన్నాయి, 20 ఓవల్స్ ఉన్నాయి. దాంట్లో 12 ప్యూర్ ఓవల్స్, 8 డిప్తాంగ్. ఈ ఈ మొత్తం ఓవల్స్ గురించి మొత్తం మనం ఫస్ట్ సెమిస్టర్లో అయిపోజేసాం. మీకు మరి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి తిప్పండి, టెక్స్ట్ బుక్ తిప్పండి, ఒకసారి చూడండి, మనం అన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈస్ దట్, కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ గురించి, కాన్సనెంట్స్ మొత్తం మనకు ఇంగ్లీష్లో 24 కాన్సనెంట్స్ ఉన్నాయి. మరి ఈ 24 కాన్సనెంట్స్ ఏంటివి, వాటిని ఏ విధంగా మనం చదువుకోవాలి అనేది మొత్తం ఈ సెమిస్టర్లో మనం చదువుకోబోతున్నాం. సో ఆల్ ద స్పీచ్ సౌండ్స్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్. ఎవ్రీ లాంగ్వేజ్ యూజెస్ ఎ స్మాల్ సెట్ ఆఫ్ డిస్టింక్ట్ సౌండ్స్. ఇదే మనం చెప్పుకుంటున్నాం. ప్రతి లాంగ్వేజ్ లో కూడా కొన్ని సెట్ ఆఫ్ డిస్టింక్ట్ సౌండ్స్ ఉంటాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ఇంగ్లీష్లో మొత్తం డిస్టింక్ట్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. తెలుగులో తీసుకుంటే 56 ఉన్నాయి. తమిళ్లో తీసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి, 36, 30, ఐ డోంట్ రిమెంబర్. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, ఒక్కో లాంగ్వేజ్కి కొన్ని సౌండ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ సౌండ్స్ ఏమంటారంటే మనం ఫోనీమ్స్ అంటాం. ఏమంటాము? ఫోనీమ్స్. ఫోన్ అంటే సౌండ్ అని, ఫోనీమ్స్ అంటే సౌండ్స్. సో ఇంగ్లీష్ హ్యాస్ 44 phonemes. Telugu has 56 phonemes that are meaningful to the particular language. సో ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లో మాత్రమే ఆ సౌండ్స్ ఉండొచ్చు. ఆ సౌండ్స్ వేరే భాషలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండే సౌండ్స్ చాలా సౌండ్స్ తెలుగులో లేవు. మీకు ఒకసారి మీకు చెప్పాను. ఓకే, బ్యాంక్ అనే పదాన్ని తెలుగులో రాయండి అని. బ్యాంక్ మనం పలుకుతాం, వీఆర్ పర్ఫెక్ట్లీ ఏబుల్ టు ప్రొనౌన్స్ ఇట్, బ్యాంక్ అనే పదం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్, యూ రైట్ ఇట్ ఇన్ తెలుగులోనే బ్యాంకు అని రాయండి, బిఏఎన్కే కాదు, తెలుగు అక్షరాలతో బ్యాంక్ అని రాయండి చూద్దాం. కెన్ ఎనీబడి రైట్? ఎవరన్నా రాయగలరా బ్యాంక్ అని? రాయలేదు. ఎందుకంటే బా పక్కన మనకు వొవల్ వచ్చి ఆ అని ఉంది. ఆ అనే సౌండ్ తెలుగులో లేనే లేదు. సో అందుకని ఏం చేస్తా అంటే బ్యాంకు అని రాస్తాం. బా రాసి బాకు దీర్ఘం ఇచ్చి యావత్ ఇస్తారు, బ్యాంకు, లేకపోతే బాంకు అని రాస్తారు. అదే బ్యాంక్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్. అంటే బేంకు, ఏత్వం దీర్ఘం ఇచ్చి బేంకు. అదే బేంకు రాయగలం, బ్యాంకు రాయగలం, బాంకు రాయగలం, బట్ బ్యాంక్ అని మాత్రం రాయలేము. ఎందుకంటే ఆ అనే సౌండ్ మనకు తెలుగులో లేనే లేదు. తెలుగులో లేని అట్లా చాలా సౌండ్స్ ఇంగ్లీష్లో ఉన్న సౌండ్స్ తెలుగులో లేవు, తెలుగులో ఉన్న సౌండ్స్ ఇంగ్లీష్లో కూడా లేవు. ఇవన్నీ కూడా మనం వొవల్స్ చెప్పుకున్నాం. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ కాన్సనెంట్స్ అన్నట్టు. We can use IPS symbols to represent phonemes and the pronunciation of the words of a particular language. This written representation is called phonemic transcription. Phonemic transcription అంటే ఏ భాషనైనా సరే ఈ ఐపిఎస్ సింబల్స్, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫాబెట్, దీన్ని ఉపయోగించి మనం రాయొచ్చు. ఫర్ మీ పేరు కూడా రాసుకోవచ్చు. ఓకే, దిస్ రిటర్న్ రిప్రజెంటేషన్ కాల్డ్ ఫోనెమిక్. దీన్నే ఫోనెమిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అంటే సౌండ్ ఏదంటే ఆ సౌండ్కి అనుగుణంగా మనం రాస్తాం. This written representation is called a phonemic transcription and is a useful tool in learning pronounce words correctly. సో ఏ పదం కరెక్ట్ ఏ రకంగా ప్రొనౌన్స్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చాలా ఉపయోగపడుతుంది. అయితే మనకి యాక్చువల్గా తెలుగు అవసరం లేదు. తెలుగు ఏమిటంటే మనం ఏది రాస్తామో అదే పలుకుతాం, ఏది పలుకుతామో అదే రాస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్కి వచ్చేలకు మనం రాసేది ఒకటి ఉంటుంది, పలికేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ స్పెల్లింగ్ ఏంటి? PSYCHOLOGY. ఫిజికాలజీ నాది కాదు. మనం రాసేదేమో PSY రాస్తాము, పలికేదేమో సైకాలజీ అని పలుకుతాం. అట్లా చాలా పదాలు ఉన్నాయన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్ యూనివర్సిటీ, ఫస్ట్ యూ అన్నాం. ఓకే, యూనివర్సిటీ, కానీ పలికేది మాత్రము యా అని పలుకుతున్నాం. ఓకే, ఇది యూ అంటే యూనివర్సిటీ అనాలి, కానీ యూనివర్సిటీ అంటాం. యా అనేది కాన్స్టెంట్ వచ్చేస్తున్నాను. సో యూనివర్సిటీని ఎలా పలకాలనేది ట్రాన్స్క్రిప్షన్, ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ రాస్తాం. ఫస్ట్ వన్ యా, ఆ తర్వాత యా ప్లస్ ఏమవుతుంది? యూ ని వ సి టి. దీన్ని ఫోనెటిక్ ఈ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడు రెండు స్లాంట్ లైన్స్ మధ్యలో రాస్తూ ఉంటాం. దేర్ ఆర్ 44 సౌండ్స్, ఫోనీమ్స్. ఈ సౌండ్స్ ఏమంటాం? ఫోనీమ్స్ అని చెప్పుకున్నాం మనం. 44 phonemes in the English language. These sounds are broadly classified into consonants and vowels. ఈ 44 sounds ని మనము కాన్సనెంట్స్ గాను వోవెల్స్ గాను డివైడ్ చేయొచ్చు అన్నమాట. కాన్సనెంట్ సౌండ్స్ కెన్ బి డిస్క్రైబ్ త్రూ 3 categories. మరి కాన్సనెంట్ సౌండ్స్ ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే వాయిస్డ్ వాయిసెస్. ఫస్ట్ థింగ్, ఒక సౌండ్ తీసుకున్నామంటే అది వాయిస్డా వాయిస్లెస్సా? మరి వాయిస్డ్ అంటే ఏంటి, వాయిస్లెస్ అంటే ఏంటి? The first piece of information we need to know about a consonant is its voicing. Is it voiced or voiceless? Voiced consonants like za and va, the vocal folds vibrate. అది ఎలా అంటే నేను చూపిస్తా చూడండి. ఓకే, కెన్ యూ సీ మీ? ఓకే, ఇక్కడ వోకల్ కార్డ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వోకల్ కార్డ్స్ ఇట్లా తెచ్చుకొని ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇలా ఉంటాయి అన్నట్టు. మనం మాట్లాడేటప్పుడు ఇవి ఇలా 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 ఓకే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అయితే అన్ని సౌండ్స్కు వైబ్రేట్ కావు, కొన్ని సౌండ్స్కి మాత్రమే వైబ్రేట్ అయితే, కొన్ని సౌండ్స్కి ఓపెన్గా ఉంటుంది. అలా ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో దాన్ని వాయిస్డ్ సౌండ్ అంటాం. వైబ్రేట్ కానటువంటి సౌండ్ని వాయిస్లెస్ సౌండ్ అంటాం. మరి మనకు ఎలా తెలుస్తుంది అది వాయిస్డా వాయిస్లెస్? అది వైబ్రేట్ అవుతుందా, వైబ్రేట్ కావడం లేదా? మనకైతే ఈ వోకల్ కార్డ్స్ కనిపించవు కదా. అంటే దేర్ ఈజ్ వన్ టెస్ట్ అన్నట్టు. ఒక రకంగా మనం తెలుసుకోవడానికి అవకాశం అంటే మీ 2 వేళ్ళని కనిపిస్తుందా ఇలా పెట్టుకోవాలా, పెట్టుకొని జా జా స
స జ. చూడండి, స అన్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్ ఉండదు. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. అందరూ ఇక్కడ 2 వేళ్ళు ఇలా గొంతు దగ్గర పెట్టుకొని స అనండి, ఎక్కడ వైబ్రేషన్. బట్ వెన్ యూ సే అన్నప్పుడు ఇక్కడ మొత్తం వైబ్రేషన్ ఇలా 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 కదులుతూ ఉంటుంది. జ. అదేవిధంగా వ వ చూడండి, వైబ్రేషన్ మనకు కనిపిస్తుంది. ఈ 2 వేళ్ళ దగ్గర మనకు కనిపిస్తుంది వైబ్రేషన్. బట్ వెన్ వి సే స అన్నప్పుడు ఈ వోకల్ కార్డ్స్ మనకు వైబ్రేట్ కావు. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అనేటివి కావు. సో ఎక్కడైతే ఈ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కావో వాటిని వాయిస్లెస్ అంటాం. ఎక్కడైతే వైబ్రేట్ అవుతాయో దాన్ని వాయిస్ అంటాం. సో ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ ఈజ్ ఇట్ వాయిస్డ్ ఆర్ వాయిస్లెస్? ఈజ్ ఇట్ వాయిస్డ్ ఆర్ వాయిస్లెస్? For voiceless sounds like sa, fa, the vocal folds are held apart to let air pass through. సో వోకల్ కార్డ్స్ ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇలా ఉంటాయి. సో వాయిస్లెస్ అప్పుడు ఇలా తెచ్చుకొనే ఉంటాయి. ఇంకా గాలి ఈ మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఇలా వైబ్రేట్ కాదు. వాయిస్డ్ అన్నప్పుడు ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకే, లోపల మనకు కనపడదు, ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది ఇలా వైబ్రేట్ అయితే వాయిస్డ్, వైబ్రేట్ కాకుండా పూర్తిగా ఓపెన్ అయి ఉంటే వాయిస్లెస్ అని మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ వాయిస్లెస్. నెక్స్ట్ వన్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే అది సౌండ్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క చోట జనరేట్ అవుతుంది. అదే సార్ అన్ని నోట్లో నుంచే కదా వచ్చాయి అంటే, నోట్లో కూడా రకరకాల పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప పా అన్నప్పుడు సౌండ్ ఎక్కడ జనరేట్ అవుతుంది? 2 పెదాల కలయిక. ఈ 2 పెదాలని ఇలా నోరు పెట్టుకొని మీరు పా అని చూద్దాం. ఇట్స్ ఇంపాసిబుల్. యూ కెన్ నెవర్ సే పా. 2 పదాలు దగ్గరకు వస్తేనే పా గాని, పా, బా, మా, పా, టా. ఓకే, ఇవన్నీ పా, బా, పా, వీటిని ప్లాజివ్స్ అనుకుంటున్నాడు. మనం చెప్తాం ఈ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. సో అదేవిధంగా కొన్ని కింది పెదవి పైన పళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ట, సార్ నాట్ ట, చ, చ, ట, ద, ఇవన్నీ కూడా కొన్ని దాన్ని ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాం. ఇంకోటి కొన్ని ఆల్మోస్ట్ గ్లాటిస్ అంటాం. గ్లాటిస్ అంటే కొండ నాలుక. మన నాలుక ఇలా పొడవుగా పోయి చివరికి ఇట్లా వేలాడుతూ ఉంటుంది. మీరు అద్దంలో తెరిచి చూడండి, అక్కడ సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హా, హా, హా అన్నప్పుడు చూడండి, ఆ కొండ నాలుక కొద్దిగా ఆపి ఓపెన్ అవుతుంది అన్నట్టు. అక్కడ స్టార్ట్ అవుతుంది హా అనే సౌండ్. సో ఎక్కడ సౌండ్ ఆర్టికులేట్ అయింది, ఎక్కడ సౌండ్ జనరేట్ అయింది అని నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటారు. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే అది ఏ విధంగా, ఏ పద్ధతిలో జనరేట్ అయింది. ఓకే, ఏ పద్ధతిలో, ఇదేంటి ఏ పద్ధతిలో అంటే ఏమంటే, కొన్ని నోరు తెరిచి మాట్లాడతాం, కొన్ని ముక్కులో నుంచి గాలి వస్తుంది. ఓకే, కొన్ని సడన్ గా గాలిని పూర్తిగా ఆపేసి ఒకటేసారి వదులుతాం. దాన్ని మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. ఇవన్నీ కొద్దిగా ముందుకు పోతే మీకు తెలుస్తుంది. సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఏమంటే, ద మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ మీన్స్ హౌ ద సౌండ్ ఈస్ మేడ్ యూజింగ్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఆ సౌండ్ ఏ విధంగా జనరేట్ అయింది, డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఆర్టికులేషన్. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మనం నోట్లో రకరకాల ఆర్టికులేషన్ ప్లేసెస్ ఉంటాయండి. అంటే సౌండ్ జనరేటింగ్ ప్లేసెస్ ఉంటాయనంటే అక్కడ ఏ విధంగా సౌండ్ జనరేట్ అవుతుంది, టంగ్ ప్లేస్మెంట్, నాలుక ఏ పొజిషన్ లో ఉంది, వెదర్ ద సౌండ్ ఈస్ వాయిస్డ్ ఆర్ అన్వాయిస్డ్, అండ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ నీడెడ్, ఎంత గాలి అవసరం. మనం మాట్లాడాలంటే గాలి చాలా ఇంపార్టెంట్. గాలి లేకుండా మాట్లాడడం అనేది సాధ్యము కాదన్నట్టు. ఓకే, మన గాలి మీడియం అన్నట్టు. సౌండ్కి మీడియం వచ్చి గాలి. గాలి ద్వారానే మనం అయితే గాలిని మనం యాక్చువల్గా మాట్లాడుతున్నామంటే ఆ సౌండ్ నోట్లో నుంచినో ముక్కులో నుంచినో బయటకు వస్తుంది అన్నట్టు. ఆ సౌండ్ విజిల్ ఉంటుంది కదా, విజిల్ మనం గట్టిగా ఊదితే సౌండ్ గట్టిగా వస్తుంది. ఎందుకు ఆ గాలిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో బయటకు వదిలితే విజిల్ తయారవుతుంది. సో మన నోరు ఒక పెద్ద విజిల్. మామూలుగా విజిల్ ఒకటే సౌండ్ చేస్తుంది. ఓకే, కానీ మన నోరు చాలా డిఫరెంట్, చాలా వాట్ ఈస్ దట్, హైటెక్ విజిల్ అన్నట్టు. రకరకాల సౌండ్స్ చేయగలదు, ఓన్లీ ఒకటి కాదు. ఓకే, రకరకాల సౌండ్స్ చేయగలదు అన్నట్టు.
సో మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. సో ఒక కాన్సనెంట్ గురించి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ 3 రకాలుగా మనం డిస్క్రైబ్ చేస్తాం. వాయిసా, వాయిస్ లెస్సా, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. నౌ లెట్ us see స్పీచ్ ఆర్గాన్స్. స్పీచ్ ఆర్గాన్స్ అంటే అసలు మాట్లాడడానికి మనకు ఏమేమి అవసరం? మనకు నోరు అవసరం అని చాలా సింపుల్‌గా చెప్పేస్తాం. కానీ నోట్లో చాలా భాగాలు ఉన్నాయి. అవి ఏమి ఏంటేంటివి అని చూద్దాం. ద వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ మౌత్ వి యూజ్ టు ప్రొడ్యూస్ స్పీచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ ద స్పీచ్ ఆర్గాన్స్. సో మాట్లాడడానికి మనకు కొన్ని ఆర్గాన్స్ అవసరం. వాటిని స్పీచ్ ఆర్గాన్స్ అంటారు. స్పీచ్ ఆర్గాన్స్ ఆర్ ఆర్టికులేటర్స్ ప్రొడ్యూస్ ద సౌండ్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఈ సౌండ్స్ ని మనం ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ సౌండ్స్ అనేటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఆర్గాన్స్ యూజ్ ఫర్ స్పీచ్ ఇంక్లూడ్, సో ఏమేమి ఉన్నాయి చూద్దాము ఒకసారి. లిప్స్, ఫస్ట్ లిప్స్. ఓకే, లిప్స్ మనకు లిప్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. లిప్స్ తర్వాత టీత్, పళ్ళు కూడా సౌండ్స్ చేస్తాయి. ఓకే, తర్వాత ఆల్వియోలార్ రిడ్జ్ అంటాం. ఇవన్నీ మీకు బొమ్మలో చూపిస్తాను, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది, ఇట్లా చెప్తే అర్థం కాదు. హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్. ఓకే, దెన్ ఊవలా, గ్లాటిస్ అండ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద టంగ్. అండ్ నౌ లెట్ us see ద నెక్స్ట్. ఇది బొమ్మ చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ వన్ లిప్స్. ఈ లిప్స్ రెండు, మీకు లిప్స్ అనేది చాలా ఈజీగా, ఎందుకంటే మనకు బయటికి కనిపిస్తాయి, పళ్ళు కూడా మనకు కనిపిస్తాయి. ఓకే, దీన్ని ఓరల్ క్యావిటీ అంటారు. ఓరల్ క్యావిటీ అంటే మనకు రెండు రంధ్రాలు ఉంటాయి, ఒకటి నాజల్ క్యావిటీ, ఓరల్ క్యావిటీ. నాజల్ క్యావిటీ అంటే గాలిని పీల్చుకోవడానికి ఉన్నటువంటి రంధ్రం అని చెప్పుకోవచ్చు. నాజల్ క్యావిటీ, క్యావిటీ అంటే రంధ్రం, నాజల్ క్యావిటీ. ఇక్కడ మనము ఈ నాస్ట్రిల్స్, ముక్కు రంధ్రాలు, రెండు రంధ్రాలు ఉంటాయి కదా, కానీ యాక్చువల్గా ఇక్కడ కూర్చోాలకు ఒకటే ఉంటుంది. ఒక్కోసారి మనం ఏదైనా తిన్న ఆహార పదార్థము ముక్కులో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. దానికి కారణం అంటే ఈ రెండింటికి కలిపి ఓపెన్ ప్లేస్, ఫారింగ్స్ అనే ప్లేస్ ఒక ఏమంటారు దాన్ని, రెండు రోడ్లు కలుస్తాయి కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ ప్లేస్ నుంచి ఒకసారి గాలి ఏమన్నా మనము తుమ్మినప్పుడు ఇది మూసుకుపోతుంది. దీన్నే కొండ నాలుక అంటాం. ఇది నాలుక, ఇది యాక్చువల్గా ఇది నాలుక. ఈ నాలుక కింద దీన్ని ఊవలా అంటాం, కొండ నాలుక అంటాం. ఈ నాలుక ఇలా మూసుకొనేసింది అనుకోండి, ఆహారం ఇక్కడ ఉంది, అప్పుడే తుమ్ము వచ్చింది అనుకోండి, ఈ ఆహారం ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఇంకా మనకు తుమ్ముతా ఉంటాము ఒక 2-3 సార్లు, ఎందుకంటే ఇక్కడ ఏ పదార్థం ఉన్నా సరే అది బయటకు వచ్చేసేయాలి. మనము మాట్లాడేటప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొద్దిగా కిందికి వచ్చామంటే ఇది ఊపిరితిత్తులకు పోయేటటువంటి గొట్టం. ఓకే, గ్లాటిస్. ఇది గ్లాటిస్ అంటే ఇది వోకల్ కార్డ్స్, ఇదేమో ఆహార నాళం. మనం ఆహారం తినేటప్పుడు ఇది ఎపిగ్లాటిస్ అనేది ఒక ఉంటుంది అన్నట్టు. ఇది ఇట్లా మూసుకొనేస్తే ఇంకా ఆహార పదార్థం దీంట్లో నుంచి లోపలికి పోదు. ఒక్కోసారి పొరపోయింది అంటాం. పొరపోయింది అంటే ఏం చేస్తా అంటే ఆహార పదార్థం ఏదైనా ఇలా పోతుంది అన్నట్టు పొరపాటున. ఓకే, తొందరపాటులో తినేటప్పుడు ఆహారం ఇలా పోవాల్సింది ఇలా పోతుంది, వెంటనే ఇంకా మనకు విపరీతమైన దగ్గు, తుమ్ము వచ్చి ఈ లోపలికి పోయింది బయటకు వచ్చే వరకు వదిలిపెట్టదు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లోకి ఎటువంటి ఆహారం, ఊపిరితిత్తుల్లోకి గాలి మాత్రమే పోవాలి, వేరే ఏది పోవడానికి అవకాశము లేదన్నట్టు. సో ఇది ఈ ఎపిగ్లాటిస్ అనేది ఒక ఏది పోలీసు వాళ్ళు వేస్తుంటారు కదా వెహికల్స్ పోకుండా, అట్లా అడ్డం పడుతుంటుంది అన్నట్టు. ఇది అడ్డం పడి ఆహారం తినేటప్పుడు ఇది మూసుకొని ఉంటుంది. అందుకని ఆహారం తినేటప్పుడు మాట్లాడకండి అంటారు. ఎందుకంటే మాట్లాడాలంటే ఇది ఓపెన్ కావాలి. మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఇది ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే గాలి బయటికి వస్తుందన్నమాట. మనం గాలి పీల్చుకుంటాం, ఇది గాలి పీల్చుకోండేది లోపలికి పోవాలా, లోపలికి పోయేటప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. మళ్ళీ వదిలేటప్పుడు కూడా మాట్లాడాలంటే మనం గాలి వదలాలి. మనం మాట్లాడకపోయినా గాలి వదులుతాం. కాకపోతే వదిలినటువంటి గాలిని ఊరికే అనవసరంగా ముక్కులో నుంచి పోకుండా నోట్లో నుంచి మనం మాట్లాడడానికి ఉపయోగిస్తాం సేమ్ గాలిని. ఓకే, సో ఇది మనకు ఒక బ్రేక్ త్రూగా కనిపిస్తాడు. సో మాట్లాడేటప్పుడు ఈ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతుంటాయి. ఓకే, వైబ్రేట్ అవుతుంటాయి. ఇది అప్పుడు వాయిసెస్ అనేది తెలుస్తుంది. ఇంకా ఆహారం తిన్నప్పుడు ఈ ఓరల్ క్యావిటీ నుంచి మనం ఆహారం తీసుకుంటాము. ఇది ఇక్కడ రెండో భాగం ఉంది కదా, ఇది ఆహార నాళిక అంటాం, ఆహార వాహిక అంటాం, రకరకాల పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. దీని నుంచి ఆహారం లోపలికి వెళ్ళిపోయి ఇంకా లివర్కి పోయి, లివర్ నుంచి ఇంకా మిగతా పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, అవన్నీ మీరు మా బయాలజీలో నేర్చుకుంటారు చిన్నప్పుడు 10th క్లాస్లో 9th క్లాస్లో, అది వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది ఆహారం గురించి కాదు ఈ బొమ్మ, మనకు కావాల్సింది సౌండ్స్ గురించి. సౌండ్స్ ఎలా
చేస్తాము అన్నప్పుడు ఫస్ట్ మనకు లిప్స్, తర్వాత టీత్. ఇది అప్పర్ టీత్, ఇది లోయర్ టీత్. అప్పర్ టీత్, లోయర్ టీత్. ఇది నాలుక. ఓకే, టిప్పు, ఫ్రంట్, బ్యాక్, రూట్. ఓకే, ఇది ఊవల అంటాం, దీన్ని కొండ నాలుక అంటాం. ఓకే, ఇంకా ఇది చూడండి, దీన్ని ఏమంటారు అంటే ఆల్వియలార్ రిడ్జ్ అంటాం. అంటే ఈ పంటికి ఈ పైన ఎర్రగా ఉంటది కదా, అదొక రిడ్జ్ అన్నట్టు. ఈ పంటిని గట్టిగా పట్టుకున్నటువంటి ఒక మజిల్. ఆ తర్వాత ఇది హార్డ్గా ఉంటుంది. ఓకే, ఈడ కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది, కొద్దిగా లోపలికి పోయేందుకు హార్డ్గా ఉంటుంది, ఎమకలు లెక్కన ఉంటాయి మనకి ఇక్కడ. ఇంకా కొద్దిగా లోపలికి పోతే సాఫ్ట్గా ఉంటుంది. ఈ సాఫ్ట్ ఎంత సాఫ్ట్ ఉంటారంటే ఇట్లా వేలాడుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా నాలుగు కాదు, మనం కొండ నాలుగు అంటాం కానీ ఇది యాక్చువల్గా నాలుక కాదు, నాలుక కింద ఉంటుంది. నాలుక కింద ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా ఇది దీన్ని ఏమంటారు, ప్యాలెట్ అంటారు. ఆల్వియలార్ రిడ్జ్ అంటాము, హార్డ్ ప్యాలెట్ అంటాము, సాఫ్ట్ ప్యాలెట్ అంటాము, ఆ తర్వాత ఊవలా అంటాము ఇంగ్లీష్లో. ఇదేమో నాజల్ క్యావిటీ. సో నాజల్ క్యావిటీ కూడా మనం సౌండ్స్ ప్రొడక్షన్కి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాజల్స్ అంటాం, మా, నా, నా అన్నప్పుడు గాలి నోట్లో నుంచి రాకుండా ఇక్కడి నుంచి వస్తుంది, దాన్ని నాజల్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మనం సౌండ్స్ ఉపయోగించుకోవడానికి దీన్ని ఫ్యారింగ్స్ అంటాం. ఇది జంక్షన్ అన్నట్టు. ఓకే, ముక్కు రంధ్రానికి నోటి రంధ్రానికి జంక్షన్. ఆ తర్వాత ఇది వోకల్ ఫోల్స్. తర్వాత లారింగ్స్ అంటాం దీన్ని ఏమంటారు, లారింగ్స్. అంటే ఇది మూసుకోవడానికి ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది కదా, ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఇటువంటి కింద నాలుక కింద ఒకటి ఉంటుంది ఎపిగ్లాటిస్. ఈ ఎపిగ్లాటిస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ హా అన్నప్పుడు ఈ ఎపిగ్లాటిస్ నుంచి వస్తారు సౌండ్. ఎపిగ్లాటిస్, యువల, ఇవన్నీ కూడా మనకు సౌండ్ స్పీచ్ ఆర్గాన్స్ అని చెప్తాం. ఇవన్నీ అర్థమైందా? ఈ బొమ్మ నీట్గా అర్థమైందా? చూడండి, మెయిన్ ఓకే, లిప్స్, టీత్, టంగ్, అప్పర్ క్యావిటీ. ఓకే, దీన్ని ఆల్వియలార్ రిడ్జ్ అంటాం. ఆల్వియలార్ రిడ్జ్ అంట అంటే పంటికి ఇమ్మీడియట్ గా పైన ఉన్నటువంటి భాగం, ఈ భాగం. ఓకే, ఆల్వియలార్ రిడ్జ్ అంటాం. కొద్దిగా వెనక్కి పోతే హార్డ్ ప్యాలెట్. ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఎముకల్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చెయ్యి నీట్గా కడుక్కున్నప్పుడు పెట్టి చూడండి, చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా కొద్దిగా లోపలికి పోతే సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి వేలు పెట్టి మీరు చూడండి, మీకు ఒకసారి యూ ఫీల్ వెరీ సాఫ్ట్ అన్నట్టు. ఇది లోపలికి పోయే కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది. లాస్ట్కి ఉవ్వల అనేది, ఇది మనకు బాగా నోరు బాగా తెలిసి అద్దంలో చూస్తే మనకు కనిపిస్తుంది. ఓకే, మరి ఇవన్నీ కనిపించవు. ఇవన్నీ కనిపించాలంటే ఇంకా మనం పోయాలి, ఏదైనా శవాన్ని తీసుకొని వచ్చి కోస్తే కనిపిస్తుంది. ఓకే, మనకి ఈడి వరకు కనిపిస్తుంది, మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఊవల వరకు మనకు కనిపిస్తుంది. ఇంకా మిగతా వేవి కూడా మనకు కనిపించవు. ఓకే, ఇంకా టంగును కూడా 4 భాగాలు చేశారు. టిప్ ఆఫ్ ద టంగ్, ఇది టిప్ ఆఫ్ ద టంగ్. ఇది ఇంత భాగం, కొంత భాగము కింద అతుక్కొని ఉండదు అన్నట్టు. దీన్ని అందుకే బయట పెడతాం, ఇట్లా బయట పెట్టగలం. కానీ ఇది ఫ్రంట్ భాగం, ఇది బయటికి రాదు. ఇది కొంత భాగం మాత్రమే బయట వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది టిప్. ఓకే, టంగ్, టిప్ ఆఫ్ ద టంగ్, ఫ్రంట్ ఆఫ్ ద టంగ్, బ్యాక్ ఆఫ్ ద టంగ్, రూట్ ఆఫ్ ద టంగ్. ఇది రూట్, ఇది లోపల, ఇది మనకు కనపడదు. ఇది రూట్ ఆఫ్ ద టంగ్, ఇది ఎపిగ్లాటిస్. ఇది అర్థమైందా బాబు? చూసారా ఇది? షెల్ వి గో టు ద నెక్స్ట్ వన్? ఓకే, ఇప్పుడు మనం ఈ చూడండి, వాయిసింగ్. సో మనం 3 రకాలు అనుకున్నాం కదా, వాయిస్డా, వాయిస్లెస్. దెన్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, తర్వాత ఒక్క నిమిషం, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్, వాయిస్డా, వాయిస్లెస్. ఓకే, ఫస్ట్ ఏది తీసుకుందాం? వాయిసింగ్ లో వాయిస్లెస్, వాయిస్ 2 రకాలే. ఓకే, ఫస్ట్ మనం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ తీసుకుందాం. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ లో రకరకాలు ఉన్నాయి. అవి ఏంటిరా అంటే బైలేబియల్, లేబియోడెంటల్, ఇంటర్డెంటల్, ఆల్వియలార్, పాలటల్, వీలార్, గ్లాటల్. చూద్దాం. బైలేబియల్ అంటే, లేబియల్ అంటే పెదాలు. అంటే పెదాల ద్వారా మనము శబ్దాన్ని పలకడం. అంటే ఆ ప్లేస్ లో శబ్దం జనరేట్ అవుతుంది, పెదాల దగ్గర జనరేట్ అవుతుంది. సో ఈ బైలేబియల్ ఏమేమి ఉన్నాయి చూడండి. ప,
బ మ వ ఈ 4 ప బ మ వ నెక్స్ట్ లేబియోడెంటల్ అంటే కింద పెదవి పైన పళ్ళు కింద పెదవి పై పళ్ళు ఈ రెండు దగ్గరకు వస్తాయంట అప్పుడు సౌండ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ బ ఫ బ ఓకే నెక్స్ట్ ఇంటర్డెంటల్ అంటే ఈ రెండు దగ్గరకు వస్తాయి రెండు డెంటల్ దగ్గరకు వచ్చి నాలుక కొద్దిగా బయటకు వస్తుంది దాన్ని అప్పుడు ఇంటర్డెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ స ర ఆల్వియలార్ అంటే మనం చెప్పుకున్నాం పళ్ళ వెనుక ఉన్నటువంటి భాగాన్ని ఆల్వియలార్ ఫర్ ఎగ్జాంపుల్ ట డ చూడండి మీరు టా అన్నప్పుడు చూడండి నాలుక ఎక్కడైతే తగులుతుందో దాన్ని ఆల్వియలార్ అంటాం ట డ స జ న ల ప్యాలెటల్ అంటే ఇంకొద్దిగా లోపలికి ష జ చ జ ర య ఈ ఆల్వియలార్ కంటే కొద్దిగా వెనక ఉన్నదని ప్యాలెటల్ హార్డ్ ప్యాలెట్ అంటాం కదా అది నెక్స్ట్ వీలార్ క గ ఇది ఇంకొద్దిగా వెనక్కి ప్యాలెటల్ కంటే వెనక ఉన్న భాగం వీలార్ క గ వ ఓకే నెక్స్ట్ గ్లాటల్ అంటే పూర్తిగా కొండ నాలుగు దగ్గర హ హ ఓకే ఇన్ని సౌండ్స్ ఉన్నాయట ఇవి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ వచ్చినప్పుడు చూడండి స్టాప్ అంటే దీన్నే గాలి పూర్తిగా ఆపేస్తాం అన్నట్టు గాలి పూర్తిగా ఇట్లా ప్లాజివ్స్ అని కూడా అంటారు మీ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారంటే ప్లాజివ్స్ అని ఇచ్చారు ప్లాజివ్స్ అంటే గాలిని పూర్తిగా ఆపేసి ఒకటేసారి రిలీజ్ చేస్తాం వాటిని ప్లాజివ్స్ అంటారు ఇట్లా స్టాప్స్ అని కూడా అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప అని పలకాలంటే మనం ఏం చేస్తున్నాం గాలిని పూర్తిగా ఆపేస్తున్నాం గాలి బయటికి రావడం లేదు ఆ తర్వాత ఒకటేసారి వదులుతాం ఫ భ ఠ ఢ ఖ గ చూడండి ఇవన్నీ పలికేటప్పుడు ఏం చేస్తుంది గాలిని ఎక్కడో చోట ఆపుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బైలేబేల్ దగ్గర అంటే రెండు పెదాల దగ్గర గాలి ఆపేస్తున్నాం ఫ భ చూడండి అప్పుడు మీరు నోటి ముందర బా పలికేటప్పుడు నోటి ముందర చేయబెట్టుకుంటే గాలి చాలా ఫోర్స్గా వచ్చి తగులుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పలకండి ఫ భ చాలా ఫోర్స్గా మీకు చేకి తగులుతుంది చూడండి గాలి ఎందుకంటే ఇట్ ఈస్ ప్లాజివ్ అంటేనే మనం ఇంకా కొద్ది లోపల పోయిన తర్వాత ఆలోచిద్దాం నేను ఆల్వేలర్ దగ్గర ఈ టాడా అనేది గాలిని పూర్తిగా ఆపేస్తున్నాం ఠ ఢ ట ఢ క గ ఆడ కూడా పూర్తిగా గాలిని ఆపేసి వదులుతున్నాం నెక్స్ట్ వన్ ఫ్రికేటివ్స్ అంటే ఏమంటే ఇవి చూడండి ఫ ఫ అంటే పూర్తిగా గాలిని వదలడం లేదు కొద్దిగా సైడ్ నుంచి గాలి వస్తుంది అన్నట్టు ఓకే కొద్దిగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఫ్రికేటివ్ అంటే ఫ్రిక్షన్తో గాలి బయట వస్తుంది అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైర్కు రంధ్రం చేసామనుకోండి గాలి ఎలా వస్తుంది ఫ్రీగా రాదన్నట్టు ఫ్రీగా బయటికి రాదు సో ఆ రకంగా గాలిని ఇప్పుడు ప్లాజివ్స్ పలికేటప్పుడు గాలిని పూర్తిగా ఆపేస్తాం రానే రాదు ఒకటేసారి వదులుతాం కానీ ఫ్రికేటివ్స్ ఏమైనా అంటే పూర్తిగా గాలిని ఆపి సన్నగా వదులుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ గాలి వస్తూనే ఉంది ఫ బ ఫ జ స జ ష జ హ గాలి వస్తుంది కానీ పూర్తిగా ఆపడం లేదు సన్నగా బయటకు వస్తుంది ఇంకా